భారతీయుడు సినిమా అనగానే ఆ సినిమాలో కమల్ ప్రదర్శించే మర్మకళే మైండ్లోకి వస్తుంది. తన 2 చేతివేళ్లతో శత్రువుల నరాలపై గుచ్చుతూ వారిని కదలనివ్వకుండా చేస్తూ భారతీయుడు సినిమాలో అందరినీ ఆకట్టుకున్నారు కమల్. అయితే భారతీయుడికి ప్లస్ గా ఉన్న ఈ కళే ఇప్పుడు ఆయనకి ఇబ్బందిగా మారింది. రిలీజ్ కి ముందు చిన్నపాటి చిక్కు తెచ్చిపెట్టింది. ఇక అసలు విషయం ఏంటంటే, భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏళ్లకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తోంది. ఈ నెల 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కానీ అంతకన్నా ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్ ను కంగారు పెడుతున్నాయి. కారణం, సినిమాను నిలిపివేయాలని మర్మకళ స్పెషలిస్ట్ రాజేంద్రన్ కోర్టుకెళ్లడమే. మర్మకళకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఫైనల్ గా జూలై 12న విడుదలకు సిద్ధమైంది భారతీయుడు 2. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పట్టడంతో ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా కోర్టును ఆశ్రయించారు రాజేంద్రన్. పార్ట్ 1లో మర్మకళకు సంబంధించిన సీన్ లో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్ట్ 2కు వచ్చేసరికి మాత్రం రివర్స్ అయిపోయారు. ఎందుకంటే ఆయనకు సంబంధం లేకుండా మర్మకళకు సంబంధించిన అంశాలను వాడుకున్నారట. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న రాజేంద్రన్ కోర్టును ఆశ్రయించారు. మర్మకళను ఈ తరానికి చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది రాజేంద్రన్ అభ్యంతరం. సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయాన్ని మూవీ యూనిట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారాయన. అందుకే ఇప్పుడు సినిమాను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించానంటున్నారు. రాజేంద్రన్ పిటిషన్ స్వీకరించిన మధురై కోర్టు కమల్ హాసన్, శంకర్, లైకా నిర్మాతలకి నోటీసులు పంపింది. ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.